చాలా కాలం కిందట ఒక మా సంఘ ఆరాధనలో, అంటే మీకు కూడా అనుభవం ఉండి ఉంటుంది. ఇప్పుడు మనం అన్నీ ఒక క్లోజ్డ్ హాల్స్ పెట్టుకుంటున్నాం కాబట్టి ఈ సౌండ్ బయటికి వెళ్ళదు. ఇదివరకు మన సౌండ్ బయటికి వెళ్ళేది, బయట సౌండ్ కూడా మనకు వచ్చేది. కరెక్ట్ ఆరాధన టైంకి పక్కన సందులోంచి ఒక మైక్లోంచి సినిమా పాటలు వస్తున్నాయి, చాలా ఫుల్ సౌండ్తో. ఎంత పెద్ద సౌండ్ అంటే పాస్టర్ గారు వాక్యం చెప్తుంటే వినపడినంత. ఇక విశ్వాసులందరికీ అది ఇబ్బందిగా అనిపిస్తుంది అనమాట. ఏంట్రా మధ్యలో ఈ పాటల గోల ఏంట్రా అని. ఆ పాట అయిపోగానే అమ్మాయి పాట అయిపోయిందని అనుకున్నారు, మళ్ళీ వెంటనే ఇంకో పాట స్టార్ట్ అయింది. బాగా డిస్టర్బెన్స్గా ఉంది. మళ్ళీ పాట అయిపోయింది, అమ్మాయి పాట అయిపోయింది అనుకున్నారు, మళ్ళీ కూర్చోడు ఇంకో పాట స్టార్ట్ అయింది. అలా 3-4 పాటలు అయ్యాక దేవా పాపినని ఇంకో పాట స్టార్ట్ అయింది. ఏం పాట అది? క్రిస్టియన్ సాంగ్ అనమాట. అప్పుడు నా మాటలు మీకు అర్థమవుతుంది కదా. అప్పుడు దాకా సినిమా పాటలు వినపడుతున్నాయి, విశ్వాసులు అందరూ ఏంటి డిస్టర్బెన్స్ అనుకుంటున్నారు. దేవా పాపినని క్రిస్టియన్ సాంగ్ వినపడగానే అమ్మయ్య అనుకుంటున్నారు. ఏమనిపడింది వాళ్ళకి? ఇప్పుడు దేవుడి పాట వినపడింది కాబట్టి మొహాలన్నీ నార్మల్ అయిపోయినాయి. అమ్మయ్య, నో ప్రాబ్లం. మీరు చెప్పండి, ఆరాధనకు సినిమా పాట ఆటంకమా, క్రిస్టియన్ పాట ఆటంకమా? మైక్లో వినపడే ఏ సౌండ్ ఆటంకం? సినిమా పాట. ఆరాధనకు ఆటంకంగా క్రిస్టియన్ పాట వినపడితే ఓకేనా? మరి మీకు అర్థమవుతుందా నేనేం చెప్పాను? ఆరాధనకు ఆటంకం కలిగించే ఏ సౌండ్ అయినా సరే అది ఆటంకమే. మా సంఘంలో జరిగిందే చెప్తున్నాను. సినిమా పాటలు వినపడుతున్నాడు, మొహం అలాగే పెట్టారు. దేవా అనగానే మొహాలు విచ్చుకుని అనమాట. అమ్మాయి మన పాటే అంటే అది వినపడచ్చా? ఒక సున్నితమైన అంశాన్ని మీ దృష్టికి నేను తీసుకొస్తున్నాను. ఆరాధనకు ఆటంకం కలిగించేది అది ఎంత మంచిదైనా, ఒకవేళ ఎంత మీకు నచ్చిన, ఒకవేళ మంచిదని అనుకున్న, అది ఆటంకమే. మనవాడైతే ఆటంకం కలిగించినా పర్వాలేదు అనుకుంటే అది మన బుద్ధిహీనత. ఎందుకు ఇది మాట్లాడుకుంటున్నామంటే, దేవుని సన్నిధి గురించిన కొన్ని ఆలోచనలు తిరిగి నేను మళ్ళీ మీకు జ్ఞాపకం చేసే ప్రయత్నం చేస్తాను. 2వ సమూయేలు 6వ అధ్యాయం. 2వ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం. చాలా ప్రసిద్ధమైన వాక్య భాగము, చాలాసార్లు మనం ఓవర్లుక్ చేసే ఒక అధ్యాయం అన్నమాట. 6వ అధ్యాయం 2వ సమూయేలు 6వ అధ్యాయం 1వ వచనం. దావీదు ఇశ్రాయేలీలలో 30,000 మంది శూరులను సమకూర్చుకొని బయలుదేరి కెరూబుల మధ్య నివసించు సైన్యములకు అధిపతి యెహోవాను తన నామము పెట్టబడిన దేవుని మందసమును అచ్చటి నుండి తీసుకొని వచ్చుటకై తన యొద్దనున్న వారందరితో కూడా బాయిలా యెహూదాలో నుండి ప్రయాణమాయెను. అది ఊరు పేరు. ఈ వచనం బాగా గుర్తుపెట్టుకోండి, చాలా విషయాలు ఉన్న వచనం ఇది. మనం ఎక్కడి నుంచి ప్రారంభించాలి అంటే, మందసం అనే సంగతి దగ్గర నుంచి ప్రారంభించాలి. దేవుని మందసం ఏంటి? దేవుని మందసం అంటే ప్రత్యక్ష గుడారంలో అతి పరిశుద్ధ స్థలంలో పెట్టిన ఒక పెట్టె, బాక్స్ లాంటిది. మందసం పెట్టె అని కూడా అన్నారు. దాని లోపల దేవుడు పెట్టమన్న వస్తువులు వీళ్ళు పెట్టారు. అహరోను కర్ర, మన్నా, 10 ఆజ్ఞలు ఇవి పెట్టారు. దానిపైన ఒక డిజైన్ లాగా దేవదూతల బొమ్మల్ని చెక్కారు. దానికి అటు ఇటు పట్టుకోవటానికి పోల్స్ ఉంటాయి, భుజాన్ని మూసుకొని వెళ్ళటానికి బారుగా ఉండే పోల్స్ ఉంటాయి. ఇక్కడ రాయబడిన మాట మీరు చూడండి, నేనేమి చెప్పదలుచుకోలేదు, ఇక్కడ ఉన్న మాటే.
కెరూబుల మధ్య నివసించు సైన్యములకు అధిపతికి యెహోవా. మందసం బొమ్మ మీరు ఎప్పుడైనా చూస్తుంటే కనుక మీరు దాన్ని ఈజీగా గుర్తుపట్టగలరు. ఆ బాక్స్ మీద అటు ఇటు కెరూబుల బొమ్మలు ఉంటాయి, రెక్కలున్న దేవదూతల బొమ్మలు ఉంటాయి. అర్థం ఏంటంటే పరలోకంలో ఉన్న సర్వోన్నతుడైన దేవుని సన్నిధి ఈ మందసం దగ్గర ఉంది అని చెప్పడానికి. అంతే కదా మనం చదువుతుంది. కెరూబుల మధ్య నివసించే సైన్యములకు అధిపతి యెహోవా అనే ఆయన నామము పెట్టబడిన దేవుని మందసం. ఈ మందసం ఇశ్రాయేల్ చరిత్రలో చాలా ప్రాముఖ్యమైనది. దేవుడే దాన్ని వాళ్ళకి ఆజ్ఞాపించాడు, మీరు ఇలా ఒక మందసం తయారు చేయండి, ఇలా దాన్ని చేయాలి, బోల్డ్ అని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు. అది దేవుని సన్నిధికి సూచనగా ఆ బాక్స్ అక్కడ పెట్టారు. ప్రత్యక్ష గుడారంలో లోపల ఉంటుంది, ఎవరు లోపలికి వెళ్ళరు. సంవత్సరానికి ఒకసారి ప్రధాన యాజకుడు వెళతాడు. ఆ మందసం దగ్గర తన యాజకత్వపు ధర్మాన్ని, విధులు చేసి అన్నీ బాగుంటే బయటకు వస్తాడు. ఏ కొంచెం తేడా వచ్చినా అక్కడే పడి కాలి బూడిదైపోతాడు. దేవుని కోపం రగులుకుంటుందట. దేవుడు ఇశ్రాయేల్ ప్రజలకు వాగ్దానం చేశాడు, మీరు ఎక్కడికి వెళ్ళినా సరే నా సన్నిధి మీతో పాటు వస్తుంది. ఇశ్రాయేలు ప్రజలకున్న ధన్యత ఏంటంటే ప్రత్యక్షంగా దేవుని సన్నిధిని చూడటానికి, అనుభవించడానికి వాళ్ళకి అవకాశం కలిగింది. నాకు వచనం గుర్తులేదు కానీ బహుశా ద్వితోపదేశ కాండంలో వాళ్ళు ఏం మాట్లాడుకుంటారంటే, యెహోవా స్వరము విని కూడా మనం బ్రతికామంటే గ్రేటే కదా అని మాట్లాడుకుంటారు. అంటే అంత ప్రివిలేజ్ వాళ్ళకి. మోషే సందర్భంలో ఈ ప్రత్యక్ష గుడారపు ఏర్పాట్లు జరిగిన తర్వాత ఇశ్రాయేలు సమాజానికి అది చాలా చాలా ప్రాముఖ్యమైన సందర్భం. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరే ఈ ప్రత్యక్ష గుడారం పెట్టుకుంటారు, ఆ మందసం ఉండాలి. ఆ మందసంలో దేవుని మహిమ ఎప్పుడు రివీల్ అవుతూ ఉంటుంది. వీళ్ళకి ఏ సమస్య వచ్చినా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి అక్కడ విచారించేవాళ్ళు. మనకు తెలుసు, మోషే ఏ సమస్య వచ్చినా, అహరోన్ ఏ సమస్య వచ్చినా వెళ్ళి అక్కడ అడగటం, వెంటనే దేవుడు వాళ్ళకి ఏం చేయాలో చెప్పటం, అదొక లెగసీ కంటిన్యూ అయింది. అయితే సమూయేలు కాలంలో, నా మాటలు అర్థం చేసుకోండి, సమూయేలు కాలంలో పరిస్థితి చాలా దారుణంగా అయిపోయాక, నేను సమూయేలు అని ఎందుకు అంటున్నానంటే మీరు దాన్ని గుర్తుపడతారు కాబట్టి, ఏలి అనే యాజకుడి హయాంలో సమూయేలు పెరిగినా కూడా చాలా దారుణంగా ఇశ్రాయేలు ప్రజలు దేవుణ్ణి విడిచిపెట్టేసి, నిర్లక్ష్యం చేసి, అవిధేయులుగా తిరుగుబాటు చేసి భ్రష్టత్వానికి దిగజారిపోయిన సందర్భాల్లో దేవుడు వాళ్ళను వార్న్ చేశాడు. చాలాసార్లు హెచ్చరించినా కూడా వాళ్ళు వినకపోవటం చేత ఒక సందర్భంలో ఫిలిస్తీన్లు వచ్చి వీళ్ళని ఓడించేశారు. ఆ మందసం వాళ్ళు తీసుకెళ్ళిపోయారు. ఇక ఇశ్రాయేల్ ప్రజలకి అది పెద్ద విషాదం, ఎందుకంటే వాళ్ళు ఓడిపోయారు. ఏ దేవుడి సన్నిధి మా మధ్యలో ఉంది, ఆ దేవుడి సన్నిధి మా మధ్య ఉన్నంత వరకు మమ్మల్ని ఎవరు ఏమీ చేయలేరు, ఆ దేవుడు మాతో పాటు ఉంటాడు, మా పక్షాన ఉంటాడు, మాకు దీవెనకరంగా, మాకు సహాయకరంగా ఉంటాడని చెప్పుకున్నారో ఆ మందసాన్ని వాళ్ళు తీసుకెళ్ళిపోయారు. ఆ స్టోరీ అంతా నేను చెప్పట్లేదు కానీ సుమారు లెక్కలేస్తే చాలామంది ఏమన్నారంటే, ఈకాబోదు పదం విన్నారు కదా, మహిమ వెడలిపోయింది. అంటే దేవుని సన్నిధికి ఇశ్రాయేల్ ప్రజలకు కనపడదు. పట్టించుకుంటాడు, ప్రార్థన చేస్తే వింటాడు, ఆయన విడిచిపెట్టలేదు. కానీ ఇదివరకులాగా ప్రత్యక్షంగా తన మహిమను కనపరచలేదు. ఇదివరకులాగా దేవుడు ఇమీడియట్గా మాట్లాడి సమస్యలు పరిష్కారం చేసే ఆ ఇంటిమేట్ ఫెలోషిప్ పోయింది. ఆ సన్నిధిని వాళ్ళు కోల్పోయారు. ఒక రకంగా దేవుడు వాళ్ళని విడిచిపెట్టేశాడన్నంత ఒక గ్యాప్ వచ్చేసింది. అలా 80 సంవత్సరాలు అయిందని అంటారు.
దాదాపు 80 సంవత్సరాలు అయిందని అంటారు. అంటే సమూయేలు సౌలుని రాజుగా చేసిన తర్వాత సౌలు రాజు కాబట్టి తన అధికారాన్ని, తన సైన్యాన్ని ఉపయోగించి ఆ మందసాన్ని తీసుకురావచ్చు యుద్ధం చేసి. ఎక్కడికి వెళ్ళి? ఫిలిష్తీయుల దగ్గరికి వెళ్ళి. కానీ ఎప్పుడు దాన్ని పట్టించుకున్నట్టుగా మనకు కనపడదు. 40 సంవత్సరాల పాటు సౌలు స్టోరీ మనం చదువుతాము. ఆయన ఏలుబడి, మందసం గురించిన కన్సర్న్ సౌలుకి లేదు. అయితే అటువైపు జరిగిన స్టోరీ ఏంటంటే, ఈ పేరేమో నాకు చదవటం రాదు, ఎక్కడ జరుగుద్ది, ఉండండి ఒకసారి, అదేమో మరి మనకు నోరు తిరగదు. కిరియత్తెరియాని ఏమంటారు దాన్ని? అందరైనా చదివేది 1 సమూయేలు 7:2. తెలుగు వచ్చినాడు ఏమన్నా కొంచెం చదివి పెట్టండి. ఒక్క పదం చాలు నాకు. కరెక్టేనా? ఈ ఊరు దగ్గర 20 సంవత్సరాలు ఉందంట. మీరు ఆ 2వ వచనం చూస్తే మీకు అర్థమవుతుంది. 20 years అక్కడ ఉండిపోయింది. ఏం జరిగింది ఇక్కడ అనంటే, ఫిలిస్తీన్లు తీసుకెళ్ళి తమ ప్రాంతంలో పెట్టుకున్నారు. ఏదో చాలాసార్లు యుద్ధాలు జరిగినప్పుడు ప్రాచీన రోజుల్లో వాళ్ళ దేవాలయాల్లోని పట్టుకొచ్చేసేవాళ్ళు. ఎందుకంటే ఆ దేవాలయాల్లో బంగారం ఉంటుందని, విలువైనవి ఉంటాయని, అన్నిటికంటే మించి సెంటిమెంట్ అన్నమాట. నేను మీ దేశం వచ్చినప్పుడు మీ దేశపు దేవుడిని గనక నేను ఆ దేవాలయాన్ని కొలగొట్టేసి ఆ వస్తువులు పట్టుకెళ్ళిపోతే మీ దేవుడు ఓడిపోయాడు, మిమ్మల్ని ఏం చేయలేప్పుడు, మీ దేవుడు ఓడిపోయాడు, మీరు ఓడిపోయారు, మీ రాజు ఓడిపోయారు. అది వాళ్ళ ఉద్దేశం. సో వాళ్ళ మనోభావాలు గాయపరచటానికి, అందుకే చూడండి, ఎప్పుడు వాళ్ళు దాడి చేసిన యెరూషలేము మీద దాడి చేసేవాళ్ళు, ఆ దేవాలయాన్ని కొలగొట్టేవాళ్ళు. ఓడిపోవటం కంటే వాళ్ళ దేవుడు ఓడిపోయాడు అనే మాట ఇంకా కష్టంగా ఉంటుంది వాళ్ళకి. అయితే ఇక్కడ ఏం జరిగింది? ఫిలిష్తీయులు తీసుకెళ్ళి తమ దగ్గర మందసం పెట్టుకుంటే వాళ్ళకి మెల్లగా తెగులు వస్తుందట. ఈ ఊర్లో కాదు ఇంకో ఊరు పెట్టారట, ఆ ఊరు నుంచి ఇంకో ఊరు మార్చారట. ఇలా మారుస్తున్నారు, కానీ ఏ ఊర్లో ఉంటే ఆ ఊర్లో వాళ్ళకి దేవుడి శాపం తగులుతుంది. ఒక 7 నెలలకు కానీ వాళ్ళకి పిక్చర్ అర్థం లేదు. ఇలా ఎందుకు జరుగుతుందంటే, ఫిలిస్తీ పూజారులు, ఫిలిస్తీ అధికారులు, కొంతమంది జ్ఞానులు కూర్చోబెట్టి చెప్పారట, మనం దీన్ని వదిలించుకుంటే మంచిది. ఆ యెహోవా అనే ఆయనకు శక్తి ఉన్నట్టుంది, ఆయన మనల్ని మెల్లగా ఒక్కొక్కటి దెబ్బ కొడుతున్నాడు, ఆయన కోపంగా ఉన్నాడు. అప్పుడు వీళ్ళు ఒక ట్రైల్ వేశారట, మనం మెల్లగా తీసుకెళ్ళి దీన్ని ఎక్కడో చోట దగ్గరలో ఉన్న ఇశ్రాయేల్ సరిహద్దులో కనుక పెట్టేస్తే ఆ శాపం నుంచి పోతుంది. అది పెట్టినా కూడా మనకి ఏం తేడా రాలేదంటే ఇది దాని ప్రభావం కాదు, వేరే ఇంక దేనివల్ల వచ్చిందని అనుకున్నారు. తీసుకెళ్ళి ఒక చోట వదిలేశారు. అక్కడ నుంచి వీళ్ళకి సమస్యలు లేవు కాబట్టి ఇది యెహోవా ప్రభావం వాళ్ళు గుర్తించి ఇక వదిలేశారు దాన్ని. అక్కడ పెట్టిన తర్వాత, అరే మన మందసం తిరిగి వచ్చేసింది, మనం దీన్ని జాగ్రత్తగా తీసుకెళ్ళి మళ్ళీ ఎక్కడ పెట్టుకోవాలి? మన దేవాలయాన్ని చేర్చుకోవాలి, లేకపోతే ప్రత్యక్ష గుడారం దగ్గర పెట్టుకోవాలి. ఈ కన్సర్న్ లేదట. ఇశ్రాయేలు ప్రజలు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారో చూడండి. 20 సంవత్సరాల పాటు దాన్ని పట్టించుకోలేదట. ఇశ్రాయేలు ప్రాంతంలోనే ఉంది, కానీ ఇది మన దేవుని సన్నిధికి ప్రతీక, ఇది ఉండాల్సిన చోటన ఉండాలి అన్న కనీస జ్ఞానం, అవగాహన, భయం, భక్తి ఇశ్రాయేల్ ప్రజలకు లేదు. 40 సంవత్సరాల పాటు సౌలు నిర్లక్ష్యం చేశాడు. సౌలు పరిపాలనలో ఒక 20 సంవత్సరాలు ఇక్కడ ఉందట. ఇంకొక 7 సంవత్సరాలు దావీదు పరిపాలనలోకి వచ్చాక, దావీదు పరిపాలన సెట్ చేసుకుని, ఆ పనులు చేసుకుని, బిల్డింగ్లు కట్టుకొని, అది కట్టుకొని ఆయన సుఖంగా బతికేసినట్టుగా మనకు కనపడుతుంది. ఆయన కూడా పట్టించుకోలేదు. ఎంత వచ్చింది కౌంట్ అక్కడికి? మీకు 67 సంవత్సరాలు వచ్చింది దాదాపు. రౌండ్ ఫిగర్ వేసుకుంటే 70 years. ఇంకొన్ని వేరే లెక్కలేసి కొంతమంది 80 సంవత్సరాలు దాకా చెప్తున్నారు. నేను ఊరికిన అక్కడక్కడ దొరికిన మొక్కలు అతికిచ్చాను నేను మీకు.
దాదాపు 70-80 సంవత్సరాల పాటు దీనిని నిర్లక్ష్యం చేశారు. దావీదు పరిపాలనకు వచ్చిన కొంతకాలం తర్వాత మెల్లగా దావీదు అంటే పరిస్థితులు చక్కబడ్డాయి అనుకున్న తర్వాత దావీదు మనసు ఎప్పుడు దీని మీద ఉంది కాబట్టి కొంచెం ఆలస్యం అనిపించినా కూడా మేలుకున్నాడు. ఇప్పుడు మనం చదువుతున్న అధ్యాయం అదనమాట. ఒకరోజు బయలుదేరాడు అనమాట. ఇక చూడండి ఎంత విచిత్రంగా ఉందో. ఎంతమందితో బయలుదేరాడు? 30,000 మంది శూరులు, అంటే ఇలా అనుకోవచ్చు సైనికులు. అంటే ఒక పెద్ద గవర్నమెంట్ కార్యక్రమం అనమాట. రాజుగారు బయలుదేరి వెళ్తున్నాడు, తర్వాత 30,000 మంది శూరులు బయలుదేరి వెళ్తున్నారు. 30,000 మంది ఎందుకు అంటే మందసం తీసుకురావటానికి. మందసం తీసుకురావటానికి 30,000 మంది ఎందుకు అంటే అది పెద్ద కార్యక్రమం. ఎందుకు కార్యక్రమం? అది దేశంలోనే అత్యంత ప్రధానమైన కార్యక్రమం. ఎవరైనా అంటే దేవుడు, సైన్యములకు అధిపతియగు యెహోవా అనే దేవుడు, శరూపుల మధ్య నివసించే పరలోకంలో ఉండే దేవుడు. చుట్టుపక్కల వాళ్ళకి ఒక విషయం అర్థం అవ్వాలి, ఇశ్రాయేల్ ప్రజలకు కూడా ఒక విషయం అర్థం అవ్వాలి. ఏంటి అది అంటే, పేరుకి దావీదే రాజు, కానీ ఈ ఇశ్రాయేల్ ప్రజలకు మొదటి నుంచి ఉన్న రాజు ఎవరంటే దేవుడే రాజు. వీళ్ళు రాజరిక వ్యవస్థ అంటే సౌలు లాంటి రాజు మనకు కూడా ఉన్నాడని చెప్పుకోవటానికి ముందు ఐగుప్తు నుంచి బయటకు వచ్చాక వీళ్ళని పరిపాలించింది ఎవరు అంటే దేవుడే స్వయంగా ఆ గుడారంలోంచి పరిపాలించాడు. మోషే అహరోన్లు పద్దాక దేవుని దగ్గరికి వచ్చి సలహాలు తీసుకొని పరిపాలించాడు. దేవుడే వాళ్ళ మధ్యలో ఉండి వాళ్ళను ఏలుబడి చేశాడు. యెహోవాయే మాకు రాజు. దేవుడే స్వయంగా పరిపాలించిన ప్రజలు ఎవరు అంటే ఇశ్రాయేల్ ప్రజలు. మీరు అలా యుద్ధం చేయండి, మీరు ఇలా చేయండి, మీరు ఇలా ప్లాన్ చేయండి, మీరు అటువైపు వెళ్ళండి, మీరు ఇటు రండి, ఎరుకో చుట్టూ మీరు ఇన్నిసార్లు తిరగండి, మీరు అక్కడ పంపించండి, మీరు ఇలా రండి. ఈ మాటలన్నీ దేవుడు స్వయంగా వాళ్ళని నిర్దేశిస్తూ పరిపాలించిన సందర్భాలు ఉన్నాయి. అటువంటి దేవుడు స్వయంగా నేరుగా పరిపాలించి తన సన్నిధిని, తన మహిమను అక్కడ వెల్లడి చేస్తూ పరిపాలన చేసిన దేవుడు ఇప్పుడు వాళ్ళని విడిచి వెళ్ళిపోయిన 70 సంవత్సరాల తర్వాత, 70-80 సంవత్సరాల తర్వాత, 70 అనుకోండి రౌండ్ ఫిగర్, మళ్ళీ తిరిగి మేము తెచ్చుకుంటున్నాము. ఆలస్యం చేశాము, తప్పు మాదే, కానీ ఇప్పటికైనా తెచ్చుకుంటున్నాం. ఇది ఎంత గొప్ప సంగతి అంటే ఈకాబోదుకి ఆపోజిట్ జరుగుతుందన్నమాట. మహిమ వెడలిపోయాను అనే స్టేట్మెంట్ ఇప్పుడు ఎలా తిరిగి రాయొచ్చు? మహిమ తిరిగి వస్తుంది. దేవుడి సన్నిధి మళ్ళీ మా మధ్యలోకి తెచ్చుకుంటున్నాం. మళ్ళీ దేవుడు ప్రత్యక్షంగా మా మధ్యలో ఉండి మమ్మల్ని నడిపిస్తాడు. ఇతర దేశాలకు, చుట్టుపక్కల దేశాలకు వీళ్ళు ఏం చెప్పదలుచుకుంటున్నారంటే మేము పేరుకే రాజుని, ఈ సైనికులు పేరుకే సైనికులు, రాజ్యం కాబట్టి ఉండాలి కాబట్టి, కానీ మమ్మల్ని పరిపాలించేది యెహోవా నాయన, ఆయన పరలోకంలో కెరూబుల మధ్య ఉండే అత్యంత పరిశుద్ధుడైన దేవుడు. ఆ దేవుడి సన్నిధిని మేము లోపలికి తెచ్చుకుంటున్నాం. ఎందుకు ఇది మనకు అర్థం అవ్వాలి అంటే మన దేవుడు ఎవరు అనేది మనకు తెలియాలి. మన దేవుడు ఏమై ఉన్నాడు మనకు తెలియాలి. ఎవరైనా దేవదూతలు ఆయన వైపు చూడటానికి భయపడిపోతారట. రెక్కలు ముఖాలకు అడ్డు పెట్టుకొని పరిశుద్ధుడు 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 అని భయపడిపోతూ ఉంటారట. సమీపించరాని తేజస్సులు ఆయన ఉన్నప్పుడు ఆయన వైపు చూడటానికి కానీ, ఆయన వైపు నడక ఒక అడుగు వేయటానికి కూడా ఎవరికి ధైర్యం చాలదు. పరలోకంలో రకరకాల ప్రధానులు ఉన్నారంట, రకరకాల నాయకులు ఉన్నారట. వాళ్ళు ఎవరో, వాళ్ళ వివరాలు ఏంటో తెలియదు. వాళ్ళందరూ తమ కిరీటాలు తీసి ఆయన పాదాల దగ్గర పడి సాష్ట నమస్కారం పెట్టి ఆయన ఆరాధిస్తారట. అది ఆయన ప్రభావం. అటువంటి దేవుడిని మేము ఆరాధిస్తున్నాము. ఈ దేవుడు అత్యంత పరిశుద్ధుడైన దేవుడు, అత్యంత న్యాయమైన దేవుడు,
అత్యంత నీతి కలిగిన దేవుడు, అత్యంత పరిపూర్ణుడైన దేవుడు. ఆ దేవుడి గురించి మాట్లాడటానికి మనకి మాటలిక చాలు, ఏం చెప్పినా కూడా ఆ దేవుడికి అది చాలదు. అటువంటి దేవుడి సన్నిధికి ప్రతీకగా ఆ మందసాన్ని తీసుకొని మేము వస్తున్నాము. ఆ పరలోకపు దేవుడు మా దేవుడు అని చెప్పుకోవటం అనమాట. ఎందుకు ఇది మాట్లాడుకుంటున్నామంటే, ఏ దేవుడిని మనం ఆరాధిస్తున్నామో ఆ దేవుడు ఎటువంటి వాడో మనకు తెలియకపోతే మనం చేసే ఆరాధనకు అర్థం ఉండదు. మనం చేసే ఆరాధనకు అర్థం ఉండదు. ప్రైమ్ మినిస్టర్ గారు ప్రోటోకాల్ ప్రకారం ఇలా వస్తూ ఉంటాడు. ఆయన చుట్టూ పోలీసులు, రకరకాల ఎస్కాట్ అన్నీ ఉంటాయి. నేను మధ్యలో వెళ్ళి ఇట్టి అన్నా అనుకోండి, ఏమవుద్ది చెప్పండి? ఏమవుద్ది? నేరం అవుతుంది. నేరం అవుతుంది. ఆ ప్రోటోకాల్ మధ్యలో నేను ఎదురెళ్ళిపోయి ఆ పోలీసులు దాటుకొని వెళ్ళిపోయి పరిగెత్తుకెళ్ళి, సార్ బాగున్నారంటే వాళ్ళు తీసుకెళ్ళి అరెస్ట్ చేస్తారు. ఎందుకంటే అసలు నువ్వు రాకూడదు. నువ్వెవరివి? ఎందుకు వచ్చావు? నీకు పర్మిషన్ ఏది? ప్రోటోకాల్ అంటే మీకు అర్థమవుతుంది కదా, దానికి లెక్క ఉంటుంది. మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. అక్కడెక్కడ ఏలూరులో బయలుదేరుతాడు చంద్రబాబు నాయుడు గారు. ఏం చేసేవాళ్ళు? ఈ మొత్తం బ్లాక్ చేసేవాళ్ళు, తెలుసుగా. ఏ సందులో ఒకళ్ళు ఆగిపోవాలి. ఆ కారవాన్ వెళ్ళే వరకు మనం ఆగాలి. ప్రతి సందు ముందు ఎవరుంటారు? ఓ పోలీస్ ఆయన ఉంటాడు. ఆగు 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 అంటూ ఉంటాడు. ఆయన వెళ్ళాక ఓ 10-20 వెహికల్స్ వెళ్ళిపోతాయి. అప్పుడు నేను మధ్యలోకి వెళ్ళి చూస్తానంటే ఊరుకోరు. మీరు ఎప్పుడైనా మీరు ట్రై చేస్తే ఆ లోపల నుంచి మీకు అరుపులు వినపడుతూ ఉంటాయి. మైకు తప్పుకో తిడతా ఉంటారు వాళ్ళు. రోడ్డు మీద ఒక పిట్ట కనపడినా కూడా వాళ్ళు ఊరుకోరు. ఎందుకు? ప్రోటోకాల్ అది. దాన్ని మనం తప్పట్లా. అది ఒక అధికారి వెళుతున్నప్పుడు ఉండే ఒక అధికారిక ప్రోటోకాల్. దేవుడికి ఎంత ఉంటుంది ప్రోటోకాల్? దేవుడికి ఎటువంటి క్రమం ఉంటుంది? దేవుడికి ఎటువంటి సిస్టమ్ ఉంటుంది? నేను దేవుడిని దేవుడిగా గుర్తించకుండా ఎలా పడితే అలా దేవుని దగ్గర ప్రవర్తించడానికి వీలు లేదు. మన క్రైస్తవ సమాజాల్లో వస్తున్న సమస్య ఏంటంటే, దేవుడిని ఒక కోణంలోనే చూపిస్తున్నారు. కొంతమందికి దేవుడు తండ్రి, కొంతమందికి దేవుడు తండ్రి. ఇక తండ్రి, ఇక వేరే గోల ఉండదు. ఇక అదొకటే. ఒక ఆయన ప్రార్థన చేస్తున్నాడు, డాడీ అంటున్నాడు. నేను ముందు కంగారు పడ్డాను, ఎవరిని పిలుస్తున్నాడు ఈయన అని. అటు తలకాయ నుంచి ప్రార్థన చేస్తున్నాడు, డాడీ అంటున్నాడు ఏంటి అనుకున్నా. తర్వాత తెలిగింది డాడీ ఇంగ్లీష్ మీడియం అన్నమాట ప్రార్థనలో. కొంతమందికి యేసుక్రీస్తు వారు ఫ్రెండ్. నీకు అది ఎలా మాట్లాడతారో చెప్పలేము. ఇక కొంతమంది బాయ్ ఫ్రెండ్. కొంచెం భక్తిగల మాటలు చెప్పండి, నా ప్రియుడు. కొంతమందికి ఇట్లాంటివి నచ్చుతాయి, అంటే క్లోజ్గా అనిపించుకునే మాటలే నచ్చుతాయి. బట్ ఆయన దేవుడు, రాజు, పరిశుద్ధుడు, ప్రభువు. ఆయన స్థాయిని మర్చిపోయి మాట్లాడితే ఎట్లా? తండ్రే కానీ దేవుడు, అవునా కాదా? ఇది మనం మర్చిపోయి ఏదన్నా మనకు నచ్చిందో ఒకటి తీసుకొని మనం ఆయనను తక్కువ చేసే ప్రమాదం ఉంది. ఇది ఎంత గంభీరమైన సందర్భం అంటే, ఆయనతో పాటు అంటే దావీదుతో పాటు ఒక ఇంపార్టెంట్ కార్యక్రమానికి వెళుతున్నాము, మందసాన్ని తీసుకొని వస్తున్నాము అన్నప్పుడు 30,000 మంది సైనికుల్ని లేదా సూర్యుల్ని పట్టుకుని వెళ్తున్నాడంటే అది ఆ రాజ్యంలోనే చాలా ఇంపార్టెంట్ సంఘటన. సైనికులే, ఆ సూర్యులే 30 మంది ఉంటే అది చూడటానికి జనాలు ఎలా వచ్చి ఉంటారు? యుద్ధానికి వెళ్ళినట్టే. మీకు అర్థమవుతుంది? 30,000 మంది అంటే 30,000 మంది సూర్యులు బయలుదేరారంటే యుద్ధానికి వెళ్తున్నట్టు అనమాట. అంత హడావుడి జరుగుతుంది. ఇది ఏంటా చూడటానికి ప్రజలందరూ, ఇక ఆ ఊర్లో వాళ్ళందరూ అక్కడే ఉండుంటారు.
దేనికోసం అంటే అత్యంత పరిశుద్ధుడైన ఆయన మందసాన్ని తీసుకొని బయలుదేరారు. ఈ తీసుకొచ్చే ప్రయత్నంలో దేవుని మందసమును 3వ వచనం, వారు దేవుని మందసమును కొత్త బండి మీద ఎక్కించి, మనకు సమయం లేదు, మొదటి సమూయేలు 6వ అధ్యాయం గుర్తుపెట్టుకోండి. నేను తీయట్లేదు ఇప్పుడు, సమయం లేదు కాబట్టి. మళ్ళీ మనం 2వ సమూయేలు 6 మనం చూస్తున్నాం కదా, మొదటి సమూయేలు 6 గుర్తుపెట్టుకోండి. 6లో ఏముంటుందంటే, ఈ తెగులు వచ్చినప్పుడు ఈ బండిని, అంటే ఈ మందసాన్ని ఎలా అక్కడి నుంచి వదిలించుకొని ఆ కీడుని తప్పించుకోవాలో ఫిలిస్తీన్లు ఆలోచన చేసి ఒక బండి మీద, కొత్త బండి మీద ఈ మందసాన్ని పెట్టి వదిలేస్తారనమాట. ఆ ఎద్దులు ఆ బండిని మోసుకొని మెల్లగా మెల్లగా ఇశ్రాయేలు సరిహద్దులోకి వెళ్ళిపోతాయి అన్నమాట. ఈ బండి మీద మోసుకొచ్చే ప్రక్రియ ఫిలిస్తీన్ల ప్రక్రియ. నిర్గమాకాండంలో మీరు తర్వాత చూసుకోండి, నిర్గమాకాండం 25వ అధ్యాయము, సంఖ్యాకాండం 4వ అధ్యాయం తర్వాత మీరు చూస్తుండే. ఇప్పుడు మనం తీయటం లేదు. ఆ మందసాన్ని ఎవరు మోయాలి, ఎలా మోయాలి, ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. దావీదే హృదయానుసారుడని పేరు, బాగా ధర్మశాస్త్రం తెలిసినవాడు, కానీ ఎక్కడో పొరపడ్డాడు. దేవుని మందసాన్ని తిరిగి తెచ్చుకుంటున్నానన్న ఆనందంలో ఒక పెద్ద కార్యక్రమం ఏర్పాటు చేశాడు. చాలా ఘనంగా దాన్ని తీసుకొచ్చడం కోసం ఇన్ని వేల మందిని సమాయత్తం చేశాడు. చాలా జాగ్రత్తగా, చాలా గొప్పగా వేడుక చేస్తా తీసుకురావాలి, చాలా సిన్సియర్గా తీసుకురావాలనే ఉద్దేశంతో ఈయన కూడా ఫిలిస్తీన్ల పద్ధతిలో కొత్త బండి అంటే అర్థం ఏంటి? మంచిదనే, ఎవరో వాడలేదు, శుభ్రమైంది, పవిత్రమైందని అర్థం. బండి పవిత్రమే, కానీ పద్ధతి ఎక్కడి నుంచి వచ్చింది? ఫిలిస్తీన్ల దగ్గర నుంచి వచ్చింది. స్టోరీ మనకు తెలుసు, నేను అవన్నీ చదవట్లేదు. అందులో పెట్టుకొని వచ్చే సమయానికి అవి తొట్టుపడ్డాయి, మందసం జారి పడిపోబోయింది. ఒక ఆయన పరిగెత్తుకుంటా వెళ్ళి పాపం హెల్ప్ చేయబోయాడు పడిపోకుండా. అక్కడ రాయబడిన మాట ఏంటంటే, యెహోవా కోపము రగులుకొని. నేను చాలాసార్లు అటు దేవుడు నమ్ముకున్న కొత్తలో ఈ ప్యాసేజ్ నాకు అర్థమయ్యేది కాదు. ఎవరు అతను? ఉజ్జా అనే వ్యక్తి తప్పేం చేశాడు? పడిపోతున్న దాన్ని పట్టుకుని హెల్ప్ చేశాడు కదా, మంచి పనే చేశాడు కదా. తప్పేం చేశాడు? మందసం ఆపాడు కదా పడిపోకుండా, తప్పేంటి? ఫస్ట్లో నాకు అర్థం కాలేదు. తర్వాత మెల్లగా అర్థమైన సంగతులు ఏంటంటే, దాన్ని తీసుకొచ్చే పద్ధతే కరెక్ట్ కాదు. 2, ఎవరు మొయ్యాలి? యాజకులు మొయ్యాలి. అంటే దాన్ని ఎవరు పట్టుకోవచ్చు? యాజకులు పట్టుకోవచ్చు. ఉజ్జా యాజకుడు కాదట. ఉజ్జా వివరాలు పాత నిబంధనలో మనం ఎతికితే ఏం కనపడతాయి అంటే, అతను యోధా వంశానికి చెందినవాడేమో, ఇశ్రాయేల్ అతనే, కానీ యాజకుడు కాదు, లేవీడు కాదు. లేవీల్లో కూడా పలానా తెగకు చెందిన వాళ్ళే దీన్ని మొయ్యాలని ఏర్పాటు చేశారు. దేవుని క్రమానికి వ్యతిరేకంగా జరిగింది. ఒక బైబిల్ పండితుడు ఒక ఆయన ఏమన్నాడంటే, అది కింద పడినా సరే నాకు ఇష్టమే, మట్టిలో పడినా నాకు ఇష్టమే, కానీ నా క్రమాన్ని విడిచిపెడితే మాత్రం నేను ఊరుకోనని దేవుడు చెప్పినట్టు. ఇంకొక ఆయన ఏమన్నాడంటే, మనకంటే మట్టే పవిత్రమైంది అన్నాడట. ఎందుకంటే అది ఏనాడు తిరుగుబాటు చేయలేదు, అది ఏనాడు అవిధేయత చూపించలేదు. మట్టి మురికి అంటుద్దేమో కానీ అది దేవుని మాట వినని రోజు ఎప్పుడూ లేదు. మనిషి అలా కాదు. మనిషి అవిధేయతతో పోల్చుకుంటే మట్టిలో మురికైపోవటం మంచిది అనుకున్నాడట దేవుడు. ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ఇందా నేను చెప్పాను, సినిమా పాట పాడితే ఆటంకంలాగా అనిపించే ఆరాధనకు అంతే సౌండ్లో క్రిస్టియన్ పాట కనపడితే
మనకు బాగానే ఉందని అనిపిస్తుంటే అర్థం ఏంటి? ఇటువంటి ఆలోచన అన్నమాట. ఎందుకు ఇది మాట్లాడుకుంటున్నాం ఈరోజు అంటే, నువ్వు దేవుణ్ణి ఆరాధించే విధానం, దేవుణ్ణి అర్థం చేసుకునే విధానం నీకు ఎక్కడి నుంచి వస్తుంది? మనకున్న ప్రమాదం ఏంటంటే, లోకంలో రకరకాల మతాల వాళ్ళు ఏం చేస్తున్నారో, ఏ పద్ధతులు చేస్తున్నారో, వాళ్ళ వేడుకలు ఏం చేస్తున్నారో, వాళ్ళ ఆరాధనలు ఎలా జరుగుతున్నాయో, వాళ్ళ భక్తి ఎలా జరుగుతుందో దానినే తీసుకొని, అందులో నచ్చింది తీసుకొని దానికి బైబిల్ దేవుణ్ణి గనక జత కడితే ప్రమాదం. 10 ఆజ్ఞల్లో ఎలా ఆరాధించకూడదు అని చెప్పాడు. మీరు నేను చెప్పినట్టు ఆరాధించకపోతే ఊరుకోనన్నాడు. నేను రోషము గల దేవుడుని అన్నాడు. మీరు ఎలా పడితే అలా ఆరాధిస్తే నేను ఊరుకోను. ఇది నా ఆరాధనకు సంబంధించిన విషయం. నా పేరును కూడా మీరు వ్యర్థంగా ఉచ్చరింపకూడదు, ఎందుకంటే దిస్ ఈజ్ మై నేమ్. మీరు ఎలా ఆరాధించాలో, ఆరాధనకు మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో నేను చెప్తాను. మీరు ఎక్కడో ఒక ఆరాధన క్రమం చూసి, ఎక్కడో ఒక కార్యక్రమం చూసి బాగుంది ఇది అని మీకు నచ్చితే దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఒక క్రియేటివ్గా ఆరాధన చేశాము ఇవాళని మీరు అనుకుంటే పొరపడుతున్నారు. అది ఎంత మంచిగా అనిపించినా కూడా దేవుడు దాన్ని అంగీకరించడు. మీరు చూడండి, చాలా సంఘాల్లో వాళ్ళ ఆరాధన క్రమం బయట ఎక్కడో నచ్చిన దానికే కలర్ వేసిందే. నిన్న కూడా మేము ఒక డిస్కషన్లో మాట్లాడుకుంటున్నాం. 40 దినాలు అయ్యప్ప మాల. ఈ క్యాథలిక్స్ ఏం చేశారు? క్రీస్తు మాల కింద మార్చేశారు. వాళ్ళు బ్లాక్ కలర్ వేస్తే వీళ్ళు వైట్కి వేశారు. అది 40 రోజులే, ఇది 40 రోజులే. దీనికి మళ్ళీ స్టార్టింగు ఎండింగు. వాళ్ళకో గురుస్వామి ఉంటాడు, వీళ్ళకో బిషప్ గారు ఉంటాడు. అంటే ఏం చేసాం? వేరే ఒక సంప్రదాయంలో ఉన్న పద్ధతిని తీసుకొని దానికి ఏ రంగు వేస్తున్నాం? కుదురుద్దా? కుదరదు. దావీదుకి ఇంత జ్ఞానం ఉండి కూడా దావీదు చేసిన పొరపాటు ఏంటంటే, ఫిలిస్తీన్ల పద్ధతి బాగుంది కదా, ఒక బండి మీద చాలా కొత్త బండి క్లీన్గా చాలా ఆర్భాటంగా తేవచ్చు కదా, గ్రాండ్గా ఉంటుంది కదా, మనుషులు మోసరావటం ఏంటి, ఒక వెహికల్లో పట్టుకెళ్దాం. దేవుడి కోపం రగులుకోగానే దావీదుకి అర్థం కాలేదట. నేను కొంచెం స్పీడప్ చేస్తాను, సమయం చాలదు కాబట్టి. ఇదంతా మీరు తర్వాత చదువుకోండి. 7వ వచనం. అతను చేసింది రైటా రాంగా? దేవుడే చెప్పేస్తున్నాడు అది తప్పు. మీకు అది రీజనబుల్గా అనిపిస్తుంది, కానీ అది తప్పు. 8వ వచనం. ఉజ్జాకు ప్రాణోపద్రవము కలుగు చేయగా ఏం పడ్డాడట? అంటే అర్థం ఏంటి? బాధపడ్డా? వ్యాకులు పట్టడం అంటే అర్థం ఏంటి? 2 అర్థాలు ఉన్నాయట. ఒకటి భయపడ్డాడు, ఇంకోటి నొచ్చుకున్నాడు లేదా కోపం వచ్చింది. ఇదేంట్రా ఎంత గ్రాండ్గా? మీకు అర్థమవుతుందా ఎంత గ్రాండో? 30,000 మంది వీరుల్ని పెట్టుకొని ఒక గ్రాండ్ వేడుక చేసి కొత్త బండి తయారు చేసి ఎంత చేస్తారు? సడన్గా ఒక అతను స్పాట్లో చచ్చిపోతే ఇప్పుడు ఈ గొప్ప వేడుకని కొనసాగించాలా, ఆపేయాలా? సరే, అతను చచ్చిపోయాడు, మళ్ళీ మొయిండ్రా అంటే ఏమవుద్ది? మీకు అర్థమవుతుందా? ఇక ఎవడు చేయబెట్టినా కూడా పోతాడని అర్థమైపోతుంది అక్కడ. ఒక్కసారి భయం వచ్చేసింది, కన్ఫ్యూజన్ వచ్చేసింది. ఏం చేయాలి? ఏమనుకున్నాడట? యెహోవా మందసమును నా యొద్ద ఎలాగుండును అనుకున్నాను. ఇంకా దాని డౌట్ వచ్చేసింది. యెహోవాకు భయపడి ఒక భయం వచ్చేసింది.
ఒక కన్ఫ్యూజన్ వచ్చేసింది, వ్యాకులు పడ్డాడు, ఒక పక్క కోపంగా ఉంది, చికాగ్గా. ఏంట్రా ఇది ఇలా జరిగింది? ఎంత చక్కగా దేవుని సన్నిధిని నా దేశంలోనికి, నా ఊర్లోకి తెచ్చుకోవాలనుకుంటే దేవుడేంటి ఇలా ఉన్నాడు? మళ్ళీ సేమ్ ఓల్డ్ థాట్ అనమాట. నీకోసమే కదా ఇదంతా చేస్తున్నాం ప్రభువా, నీ మందసాన్నే కదా మంచిగా తీసుకెళ్దాం అనుకున్నాం, మళ్ళీ నీకే కోపం వస్తే ఎట్లా ప్రభువా? నువ్వు ఏ ఉద్దేశంతో తీసుకెళ్ళినా కూడా నేను చెప్పిన క్రమం అది కాకపోతే ఇట్ ఈస్ రాంగ్. నీ ఉద్దేశం మంచిదై ఉండొచ్చు, కానీ దేవుడు చెప్పిన విధానంలో అది లేకపోతే దేవుడు దాన్ని అంగీకరించడు. అదో పెద్ద ట్రాజడీ అయిపోయింది దావీదుకి. ఎందుకంటే చాలా గ్రాండ్గా ఊరు కదిలి వచ్చేలాగా ఒక ఏర్పాటు చేశాడు, ఒక పెద్ద విషాదంలాగా అయిపోయింది. ఏం చేయాలి ఇప్పుడు? ఏం చేస్తే దేవుడి మందసం తెచ్చి నా దగ్గర పెట్టుకుంటా నేను నా ఊర్లో? దాన్ని నేను ఇప్పుడు యెరూషలేముకు పట్టు రావాలి, లేకపోతే ఒక చోటకి తెచ్చి నేను పెట్టుకోవాలి. ఎలా ఉంటుంది అది? ఇలా అయితే ఎలా తీసుకెళ్ళగలం? ఇలా అయితే అడుగడుగునా మనుషులు చచ్చిపోతూ ఉంటే, లేకపోతే దేవుడు కోపం రగులుకుంటూ ఉంటే ఏంటిది? అర్థం కాలేదు. మీరు ఆలోచిస్తున్నారు, ఇందులో అర్థం కాకపోవటానికి ఏం లేదు. మందసం తీసుకెళ్ళొచ్చా, తీసుకెళ్ళకూడదా? తీసుకెళ్ళచ్చు. జరిగిన మిస్టేక్ ఎక్కడ? తీసుకెళ్లే పద్ధతిలో పొరపాటు. కాబట్టి ముందు కన్ఫ్యూజ్ అయిపోయాడు, భయపడ్డాడు. యెహోవా మందసం నా యొద్ద ఎలాగుండును అని ఆలోచించాడు. 10వ వచనం, యెహోవా మందసమును తన యొద్దకు తెప్పింపనొల్లక ఒక చోట ఉంచేశాడట. ఇక వద్దులేరా బాబు, రిస్క్ లేనిపోంది అని అనుకుని వేసాడు. ఓబేదేదోము ఒక ఆయన దగ్గర ఉంచేశారు. ఎంతకాలం ఉంది అక్కడ? 3 నెలలు ఉంచాడు. 11వ వచనం చూడండి. 3 నెలలు అక్కడ ఉంటే యెహోవా ఓబేదెదోమును అతని ఇంటి వారిని అందరినీ ఆశీర్వదించాను. ఫిలిష్తీయుల దగ్గర ఉంటేనేమో తెగులు, ఇశ్రాయేల్ ప్రజల దగ్గర ఉంటేనేమో ఆశీర్వాదం. ఎందుకంటే ఆయన వాళ్ళని ఏర్పరచుకున్నాడు కాబట్టి. ఇదంతా మన వల్ల కాదు, ఈ రిస్క్ ఎందుకు, పోతే పోయింది, ప్రోగ్రామ్ క్యాన్సిల్ అన్నాడు. అంత గ్రాండ్గా స్టార్ట్ చేసిన ప్రోగ్రాము ఆపేశాడు. మళ్ళీ ఎవరి దారిన వెళ్ళిపోయారు. అది ఒక చోట వదిలేసి వెళ్ళిపోయారు. ఎంతకాలం? 3 నెలలు. ఈ 3 నెలల్లోనే మీరు చూడండి, 3 నెలలు అంటే ఏం లెక్క, అసలు నెగ్లిజిబుల్ 3 నెలలు అంటే. కానీ ఈ 3 నెలల్లోనే ఈ ఓబేదెదోం అనే వ్యక్తికి దేవుడు ఎంత ఆశీర్వదించాడు అది కనపడుతుందట. వెంటనే ఏవో జరిగినాయి అతని లైఫ్లో. ఏంట్రా ఇతను ఎంత ఇలా అయిపోయాడు ఏంట్రా అంటే ఆలోచిస్తే అదిగో దేవుని మందసం ఆయన దగ్గర ఉంది. మళ్ళీ దావీదుకి ఆశ పుట్టింది, అరే మనం నెగ్లెక్ట్ చేస్తున్నాము, అతని దగ్గర ఉంటేనే ఇంత క్షేమంగా ఉంటే మనం తెచ్చిపెట్టుకోవాలి కదా. కాబట్టి 12వ వచనం, ఈ సంగతి దావీదుకి విన్నాడు. దావీదుకు వినపడగా దావీదు పోయి దేవుని మందసమును ఓబేదెదోము ఇంటిలో నుండి దావీదు పురమునకు ఉత్సవముతో తీసుకుని వచ్చెను. కాబట్టి ఆగలేదు, మళ్ళీ ఈసారి జాగ్రత్తగా వెళ్ళాడు. పెద్ద ఉత్సవం లాగా, లాస్ట్ టైం లాగానే వెళ్ళాడు. లాస్ట్ టైం చేసిన మిస్టేక్స్ చేయకుండా తీసుకొచ్చాడు. అయిపోయింది, స్టోరీ అయిపోయింది. ఎలా తెచ్చాడో చెప్తున్నాడు. ఎట్లనగా యెహోవా మందసమును మోయువారు 6 అడుగులు సాగగా ఎద్దు ఒకటియు క్రొవ్విన దూడ ఒకటియు వధింపబడెను. దావీదు నారతో చేయబడిన ఎఫోదును ధరించిన వాడై శక్తి కొలది యెహోవా సన్నిధిని నాట్యమాడుచుండెను. మొదటి దినవృత్తాంతాలు 15-16 అధ్యాయాలు కూడా మీరు తర్వాత చూస్తే ఎలా తీసుకొచ్చాడు అక్కడ ఉంది. అంటే ఇక్కడికంటే అక్కడ కొంచెం క్లియర్గా ఉంది. మన సమయం లేదు కాబట్టి నేను వెనక్కి వెళ్ళటం లేదు. అక్కడ ఏముందంటే ఈ మందసం విషయంలో ఏమేమి ఇన్స్ట్రక్షన్స్ దేవుడు గతంలో ఇచ్చాడో అవన్నీ పాటించారనమాట. ఇశ్రాయేల్ ప్రజలారా మీరు ఈ పని చేయండి, యాజకులారా ఈ పని చేయండి అంటే ఎక్కడ తేడా జరిగిందో దావీదు కూర్చొని ఆలోచించుకున్నాడు. ఈసారి జాగ్రత్త పడ్డాడు. మచ్చుకు ఒక మాట రాశాడు ఇక్కడ. ఎందుకని మంచిది, ఒక మాట చూపిస్తే మంచిదేమో. ఇక్కడ ఏమన్నాము? మందసం మోయువారు అంటే ఎవరు మోయాలో వాళ్ళే మోసారు. కాబట్టి ఇక్కడ ఒకటి క్లియర్గా ఉంది. 2 చాలమ్మా. మొదటి దినవృత్తాంతాలు
మొదటి దినవృత్తాంతాలు 15వ అధ్యాయం 13వ వచనం. ఇంతకు ముందు మీరు ఇజ్రాయేలు దేవుడైన యెహోవా మందసమును మోయక ఉండుట చేతను మనము మన దేవుడైన యెహోవా యొద్ద విధిని బట్టి విచారణ చేయకుండుట చేతను. ఏం చేయలేదు? ఎందుకు చేయలే? మీకు ఎక్కడ దొరుకుద్ది? ఒక్క నిమిషం. ఇదే 2వ సమూయేలు 2వ అధ్యాయం 1వ వచనం. ఇది జరిగిన తరువాత యూదా పట్టణంలోనికి నేను పోదునా అని దావీదు యెహోవా యొద్ద విచారణ చేయగా. ఏం చేశాడు? అప్పుడు మనసును తెచ్చుకున్నాడా? 2వ అధ్యాయం తెచ్చుకోలే. అడగటాకేమైంది? దావీదుకు ఒక అలవాటు, ఏ చిన్న పని జరిగినా యెహోవా యొద్ద. మన మందసం గురించి ఎందుకు అడగలా? అడగటానికి ఇన్ని సంవత్సరాలు ఎందుకు పట్టింది? మళ్ళీ ఇప్పుడు 3 నెలలు ఎందుకు పట్టింది? అంటే ఇక్కడ ఏదో దావీదు కూడా పొరపాటు చేశాడు. ఉజ్జా చనిపోగానే ఏం చేయాలి? ఏంటి ప్రభా, ఎక్కడ జరిగింది మిస్టేకు ఏంటి అంటే, ఒరే నాయన నేను చెప్పిన పద్ధతిలో మీరు తీసుకురాలేదని చెప్తాడుగా. అడగలేదు. అయితే ఎక్కడో ధర్మశాస్త్రాన్ని మళ్ళీ తిరగేసి ఆళ్ళతో మాట్లాడి మొత్తానికి ఇప్పుడు మనం చదువుకున్నట్లుగా 15వ అధ్యాయంలో ఉన్న మాట వాళ్ళందరికీ చెప్పాడట. మనం చదువుతారన్నమాట. విచారణ దానిపై లైన్, మన దేవుడైన యెహోవా యొద్ద విధిని బట్టి విచారణ చేయకుండుట చేత, ఆ విధిని బట్టి మన విచారణ చేయకుండుట చేత ఆయన మనలో నాశనము కలుగ చేసెను. అది కాబట్టి కొంతమంది నష్టపోయారు. ఇప్పుడు ఏం చేద్దాం? చదువునాను. కాబట్టి ఇప్పుడు మీరును మీ వారును మిమ్మును మీరు ప్రతిష్ఠించుకొని. ఎవరైతే మోయాలో వాళ్ళకి చెప్తున్నాడు, మీరు మీ బ్యాచ్ అంతా ఈ బాధ్యత ఎవరికైతే అప్పచెప్పాడో వాళ్ళందరూ ప్రతిష్ఠించుకోండి. ఆ స్థలానికి దాన్ని తేవలను. ఇది మీ బాధ్యత. నేను కొంచెం స్పీడప్ చేస్తాను. చెప్పాడు కాబట్టి రైట్ పద్ధతిలో తీసుకొచ్చాడు. ఏ నష్టం జరగలేదు. కాబట్టి మందసాన్ని దేవుని తన ఇంటికి, తన ప్రాంతానికి తెచ్చుకున్నాడు. ఆ తెచ్చుకునే క్రమంలో 14వ వచనం, దావీదు నారతో నేయబడిన ఏఫోదును ధరించిన వాడై శక్తి కొలది యెహోవా సన్నిధిని నాట్యమాడుచుండాను. మీరు చెప్పండి, ఎందుకు నాట్యమాడుతున్నాడు? ఎందుకు నాట్యమాడుతున్నాడు? సంతోషంతో నాట్యమాడుతున్నాడా? సంతోషంతోనే. ఎలా అందాం? ఎందుకు సంతోషం? దేవుని మందసం తిరిగి మళ్ళీ తన ప్రజల మధ్యకు వచ్చింది. దేవుని సన్నిధి మళ్ళీ తన మధ్యకు తెచ్చుకుంటున్నాము. మళ్ళీ దేవుడు మాతో పాటు ఉంటూ ప్రత్యక్షంగా మమ్మల్ని పరిపాలిస్తూ నడిపిస్తూ ఉంటాడు. ఆ వెడలిపోయిన మహిమ తిరిగి మళ్ళీ మా దగ్గరికి వస్తుంది. చిన్న విషయం, పెద్ద విషయం? పెద్ద విషయం. దేశం అంతా కలిసి వేడుక చేసుకునే అంత పెద్ద విషయం. ఎందుకంటే తిరిగి మళ్ళీ ఒక వేడుకలాగా దేవుడు మాలో ఎంటర్ అవుతున్నట్లుగా భావించారు వాళ్ళు. ఉత్సవంలాగానే చేశారు. లాస్ట్ టైం లాగానే మళ్ళీ అంతమంది సైనికులు పెట్టుకుని వెళ్ళుంటాడు. కానీ ఈసారి లేవీ క్రమంలో తీసుకొచ్చాడు దాన్ని. వేడుకైతే మానలేదు. అయితే ఒక వస్త్రం ధరించాడట. ఏంటి ఆ వస్త్రం? ఏపోదు ధరించాడు. ఎవరు వేస్తారు ఏపోదు? యాజకులు వేస్తారు. కాబట్టి తను కూడా, నేను కూడా మీలో ఒకడినే అని అనిపించుకోవటానికి చేసుకుని ఉంటాడు. 2, నార వస్త్రం ధరించాడు. అంటే రాజవస్త్రాలు, రాజుగారికి ఉండే బట్టలు తీసేశాడు. కామన్ ఇశ్రాయేలీలాగా ఒక బట్టలు వేసుకున్నాడు. మామూలు మనిషిలాగా కనపడ్డాడు. దాన్ని తీసుకొచ్చేటప్పుడు ఒక రాజుగారిలా నిలబడి జాగ్రత్త తీసుకెళ్ళండి, రండి, అరే తప్పుకో అని అంటలేదు ఆయన. ఆ ముందు నడిచే గుంపులో ఈయన కూడా ఉన్నాడు. యాజకులతో పాటు ఈయన కూడా నడుస్తున్నాడు. నా ప్రభు సన్నిధి మళ్ళీ నా ఊర్లోకి వచ్చేసింది అన్న ఆనందంలో, సంతోషంతో గంతులేసి నాట్యమాడాడు.
ఒక అరుదైన సందర్భం, నా మాటలు జాగ్రత్తగా వినండి, ఒక అరుదైన సందర్భం. 70-80 సంవత్సరాల తర్వాత మందసాన్ని తిరిగి మళ్ళీ తమ ఊర్లోకి తెచ్చుకున్న ఒక గొప్ప సంగతి. దేవుడి సన్నిధి మళ్ళీ మాతో ఉంటుంది. దేవుడు నేరుగా మాతో మాట్లాడతాడు, తన మహిమను మాకు కనబరుస్తూ ఉంటాడు. ఆయనే స్వయంగా మా మధ్యలో ఉండి మమ్మల్ని పరిపాలిస్తాడు. ఇశ్రాయేలు ప్రజలకున్న గుర్తింపు ఏంటంటే వాళ్ళ దేవుడు వాళ్ళతోనే ఉంటాడు. ఒక ప్రత్యక్ష గుడారం ఉంటుంది, వాళ్ళ గుడారాలన్నిటి మధ్యలో ఆయన ఉంటాడు. గాడ్ విత్ అస్, మాతో ఉండే దేవుడు, మా మధ్యలో ఉండే దేవుడు, ఆయన మళ్ళీ మా మధ్యలోకి వస్తున్నాడు. అది దావీదు ఆనందం. మీరు చెప్పండి, సమయం లేదు కాబట్టి, దావీదు తన జీవితంలో ఎన్నిసార్లు వేస్తుంటాడు డ్యాన్స్? ఒక్కసారే. ఎందుకు? ఇది పెద్ద అరుదైన సంఘటన కాబట్టి. ఈ లైన్ పట్టుకొని మనోళ్ళు వారం వారం గంతులు వేద్దామని చూస్తున్నారు. దీనికి దానికి సంబంధం లేదు. దావీదు నాట్యం ఆడటానికి కారణం మ్యూజిక్ కాదు. దావీదు నాట్యం ఆడటానికి కారణం మ్యూజిక్ కాదు. దావీదు నాట్యం ఆడటానికి కారణం దేవుడి సన్నిధి. కోల్పోయిందని మేము అనుకున్న దేవుని సన్నిధి 70-80 సంవత్సరాల తర్వాత మళ్ళీ మేము మా ఊర్లోకి తెచ్చుకుంటున్నాము. గాడ్ ఈజ్ బ్యాక్ అని వాళ్ళ ఉద్దేశం. వేడి చేసుకోకుండా ఎలా ఉంటాడు? దానికోసం ఆరాటపడిన వాడే దావీదు. ఇంకొక మాట చెప్పి నేను ముందుకు వెళ్తాను. యాక్చువల్గా ప్రత్యక్ష గుడారం బాధ్యతలు సీరియస్గా తీసుకోవాల్సిన వాళ్ళు ఎవరు? యాజకులు కదా. అరే, మన మందసం, దేవుని మందసం మన మధ్యలో లేదు అని బాధపడాల్సిన వాళ్ళు ఎవరు? యాజకులు కదా. దాన్ని ఎలాగైనా తీసుకురావాలని రాజుగారి మీద ఒత్తిడి చేయాల్సింది ఎవరు? ఏమయ్యారు? సౌలును బలవంతం చేసిన యాజకులు ఎవరు లేరు. దావీదును బలవంతం చేసిన యాజకులు ఎవరు లేరు. తేవాలన్న ఆలోచన కూడా ఎక్కడి నుంచి వస్తుంది? దావీదు దగ్గర నుంచే వస్తుంది. వాళ్ళ పేరుకే యాజకులు. యాజకుడు కాకపోయినా కూడా యాజకుడిలాగా భారం కలిగిన వాడు, ఆరాధకుడు ఎవరంటే దావీదు. ఒక అనఫిషియల్ యాజకుడు లాగా ప్రవర్తించాడనమాట. నేను మీతో పాటే ఉంటాను. నా ప్రభువు సన్నిధి మా ఊర్లోకి వస్తున్నప్పుడు నేను వేడుక చేసుకోకుండా ఎట్లా ఉంటాను? అది దావీదు ఆనందం. దీన్ని పట్టుకొని ఎవరైనా ఊరికి నుంచి గంతులేస్తానంటే మాత్రం వాళ్ళు కూర్చోబెట్టి చదివించండి. ఇది దావీదు 73 కీర్తనలు రాశాడట దాదాపు మన ఉన్న వాటిలో. నాట్యం ఆడిన ఒక లైన్ రాశాడు ఎక్కడైనా? రాయలే. మొదటి దినవృత్తాంతాలు, అది కూడా చూస్తారు ఒకసారి, ముగించేస్తాను. మొదటి దినవృత్తాంతాలు 16వ అధ్యాయంలో, మీ తర్వాత చదువుకోటాకే ఇదంతా నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను. మొదటి దినవృత్తాంతాలు 16వ అధ్యాయం 7. ఎలా అన్నారు? కాదమ్మా, ఒక్క నిమిషం. మీరు అక్కడే కరెక్ట్ ప్లేస్లో ఉన్నారు కానీ ఒక్క నిమిషం. 16వ అధ్యాయం 7వ వచనం. ఆ దినమందు యెహోవాను స్తుతి చేయు విచారణను ఏర్పరచి. ఏంటట? విచారణను ఏర్పరచి. ఏం విచారణ? స్తుతి చేయు విచారణను. ఎలా స్తుతించాలో ఒక ప్రొసీజర్ ఏర్పాటు చేశారట. ఎవరు? దావీదు. చేసి ఏం చేశాడు? దాన్ని ఆసాపు చేతికి, వాని బంధువుల చేతికి అప్పగించాడు. ఆ స్తుతి విధం ఏదనగా, దావీదు కేవలం దేవాలయం కట్టాలని ఆశ, మందసం తీసుకొచ్చిన విధంలో ఆ శ్రద్ధ, ఆసక్తి మాత్రమే కాదు, సొలొమోను కట్టించే దేవాలయంలో ఆరాధన క్రమం ఎలా ఉండాలో ఒక క్రమం రాసిల్లాడట. ఎవరెవరు వాయిద్యాలు వాయించాలి, ఎవరెవరు ఏ పనులు చేయాలి, ఎవరెవరు ఎలా ఉండాలి, ఎవరు ఎటువైపు నిలబడాలి, అన్నీ ఒక సిస్టమ్ తయారు చేసి వెళ్ళాడట. స్తుతి విచారణ విధం రాసి చెలిపాడు. దాని ఆసాపుకు అప్పచెప్పాడట. నువ్వు నీ బంధువులు ఈ పని మీద ఉండండి. ఈ దావీదు గారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్. పాత నిబంధన యాజకులు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ కానీ, దావీదు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ కానీ, కీర్తనలో మనకు కనపడే ఇన్స్ట్రక్షన్స్ కానీ, ఒకవేళ సొలొమోను ఏమైనా ఏర్పరిస్తే అవి కానీ, దేవాలయానికి సంబంధించి ఇవన్నీ చూస్తే ఆరాధన క్రమంలో
ఎక్కడా కూడా గంతులేసే క్రమం ఎక్కడా లేదు. సంతోషం కలిగినప్పుడు ఒక్కసారి వేసాడు దావీదు, అది కూడా లైఫ్లో గ్రేటెస్ట్ టైం అనమాట. ఇది నేను నొక్కి చెప్తున్నానంటే, గొర్రెలు కాచుకునేవాడు గొలియాతును చంపగలడా? చంపలేడా? చంపలేడు. కానీ ఒడిసెల రాయితో చంపాడు. అది పెద్ద అద్భుతం. దేశం అంతా భయపడి సౌలు లాంటి వాడు ఈయనతో మనం ఎక్కడ యుద్ధం చేస్తామరా అని ఒక బయటికి వెళ్ళి కూర్చుంటే ఒక పిల్లోడు వచ్చి యుద్ధం చేశాడు. పిల్లోడంటే పిల్లోడే. గొలియాతు కింద పడిపోయినప్పుడు కూడా దావీదు గంతులేయలేదు. దావీదు రాజు అయినప్పుడు గంతులేయలేదు. నేను సౌలు తర్వాత ఇశ్రాయేలుకి నేనే రాజుని అని ఊహించుకున్నప్పుడు కూడా దాని గంతులేయలేదు. దావీదు గంతులేసే సందర్భం ఒకటే, దేవుని సన్నిధి తిరిగి మళ్ళీ మా మధ్యలోకి వచ్చింది. ట్రూ వర్షిప్ అంటాం దాన్ని. దేవుని సన్నిధిని అనుభవించడం కూడా కాదు, దాని విలువ తెలిసినవాడు. ఆ మందసం మన మధ్యలో ఉంటే మనకు ఆశీర్వాదం. ఆ మందసం మన మధ్యలో ఉంటే గెలుస్తాం. ఆ మందసం మన మధ్యలో ఉంటే మన శత్రువులు మన మీద ఏం చేయలేరు. ఆ మందసం మనలో ఉన్నంత వరకు మనం క్షేమంగా ఉంటాం. దేవుడు మాతో ఉన్నాడు అన్న ఒక సంగతి ఆ మందసం పదే పదే చెప్తూ ఉంటుంది. దేవుడు సన్నిధిని ఒక కీర్తన అన్నాడు, నీ ముఖ కాంతిని మేము కోరుకుంటున్నాం. దేవుడు ఉంటే చాలు మాకు. దేవుడు చాలు అనుకునే ఆలోచన దావీదుది. అందుకు ఆ మందసం లోపలికి వస్తుంటే ఆయన నాట్యం ఆడాడు. దాన్ని తీసుకొచ్చేసి రోజు గంతులేస్తామంటే కుదరదు. దావీదు లైఫ్లో ఒకసారి చేశాడు. మనం ఏం చేస్తున్నాం తెలుసా? బయట మూర్ఖంగా ఆయన ఒకసారి చేస్తే మనం 1000 సార్లు చేద్దాం రెడీ అవుతున్నాం. ఆయన చేసిన కారణం తెలియదు, ఆయన చేసిన దాని ప్రత్యేకత, ప్రాముఖ్యత, విశిష్టత కూడా మనకు తెలియదు. ఇంకొక మాట ఉందన్నమాట, అది కూడా చెప్పి ముగిస్తాను. ఇలా గంతులేసి వస్తున్న టైంలో ఎవరు చూశారు? మీకాలు చూసింది. మీకాలు చూసింది, అసహించుకుందట, హేయపరుచుకుందట. నేను ఇప్పుడుదా చెప్పే రెఫరెన్సెస్లో మీ తర్వాత చదువుకోండి, దినవృత్తాంతాల్లో కానీ లేకపోతే అక్కడ కూడా ఉన్నాయి, వీటి సమూయేల్లో అక్కడ కూడా వీటి ప్రస్తావన ఉంది. అసహించుకుందట. ఏంటి ఆ అసహ్యానికి కారణం అంటే, నువ్వు రాజువు కదా, ఒక చీప్ బట్టలు వేసుకున్నావేంటి? నువ్వు రాజువు కదా, డిగ్నిఫైడ్గా నడుచుకుంటూ వెళ్ళాలి కదా, ఈ గంతులు వేయటం ఏంటి? నువ్వు రాజువు కదా, నీకు ఒకవేళ ఆనందంగా అనిపించినా కూడా ఆనందాన్ని బయట పెట్టకూడదు. రాజుగారు కదా, నీకు స్టేటస్ ఉంటుంది కదా, నువ్వు అలా ఎలా బిహేవ్ చేస్తావు అని ఒక మాట ఉంది. ఏముంది? తన మనస్సులో తన హీనపరచెను. వారు 20 వచ్చినమ్మా. తన ఇంటి వారిని దీవించుటకు దావీదు తిరిగి రాగా, కింద నుంచి చదువు. హీన స్థితి గల పనికత్తెలు. ఎవరంట ఆ పనికత్తెలు? హీన స్థితి గల పని. వాళ్ళు చీప్ ప్రజలు. ఆ పనికత్తెలు మన కింద సర్వెంట్స్, వాళ్ళు హీనమైన వాళ్ళు. వాళ్ళు చూస్తూ ఉండగా నువ్వు ఒక వేస్ట్ గాడి లాగా, వ్యర్థుడంటే అర్థం అదేగా, నేను ఇంగ్లీష్ మీడియంలో చెప్తున్నాను. ఏమంటుంది ఆయన్ని? వేస్ట్ గాడి లాగా. ఆ బట్టలేంటి, ఆ గ్యాన్స్ ఏంటి? ఇశ్రాయేలుకు రాజు కదా, నువ్వు ఎంత ఘనంగా కనపడ్డావని అపహాస్యం చేసిందంట. అంటే సెటైర్ వేసిందట. ఘనంగా కనపడ్డాడనే మాట వెటకారంగా అందనమాట. నువ్వు వేసుకున్న బట్టలేంటి, ఆ నీచంగా ఉన్న పనికత్తలందరూ చూస్తూ ఉండగా వాళ్ళు ఎంత గొప్పగా కనపడ్డావు తెలుసా నువ్వు అందనమాట. అంటే రోతగా కనపడ్డావు బాబు అని చెప్తుందనమాట. అప్పుడు దావీదు ఈ మాట అన్నాడు, నేను అదంతా వద్దు. 22 ఇంతకంటే మరి ఎక్కువగా 21 సగం నుంచి చూద్దాం. నన్ను ఏర్పరచుకున్న యెహోవా సన్నిధిని. అమ్మ, నేను ఎవరి ముందు నాట్యం ఆడాను? దేవుని ముందు ఆ పని చేశాను. ఆట ఆడితిని, నాట్యం ఆడితే యెహోవా సన్నిధిని నేను నాట్యం ఆడితిని. ఇంతకంటే మరెక్కువగా నేను తృణీకరింపబడినా కూడా నా దృష్టికి నేను అల్పుడనై నీవు చెప్పిన పనికత్తెల దృష్టికి ఏమన్నాడు తెలుసా? నేను ఎవరి సన్నిధిలో అలా ప్రవర్తించాను? దేవుని సన్నిధిలో.
ఎందుకు అలా ప్రవర్తించాను? అది చాలా అత్యంత అరుదైన ఒక సందర్భం. మా దేవుడు మళ్ళీ మా ఊళ్ళోకి వచ్చాడు. అది నేను వేడిక చేసుకోకుండా ఎట్లా ఉంటాను? నన్ను ఏర్పరచుకుని నా దేవుడు, నేను ఎక్కడో పశువులు కాస్తా ఉంటే నన్ను తీసుకొచ్చి ఏం చేశాడు? రాజుని చేశాడు. అటువంటి రాజు ముందు నేను కృతజ్ఞత లేకుండా ఎలా ఉంటాను? ఆయన ముందు నేను రాజుగా ప్రవర్తించనా? ఆయన ముందు నేను సామాన్యులాగా ఉంటానా, రాజుగా ఉంటానా? నేను రాజుని ఎవరికి? మీకు, ఈ ప్రజలకి, దేవుడికి కాదు. నేను రాజుని దేవుడి దగ్గర కాదు, ప్రజల దగ్గర. నన్ను ఆయన రాజుగా చేశాడు. కానీ నేను ఎంతకంటే అల్పుడుగా ఉన్నా కూడా ఈ పనికత్తలకి తెలుసు సత్యమేంటో. వాళ్ళు నీలాగా అసహ్యపడరు, వాళ్ళు నన్ను ఇంకా ఘనంగా చూస్తారు. ఎందుకంటే మా రాజు తగ్గించుకున్నాడు. మా రాజు మాలో ఒకడుగా ఉంటాడు. మా రాజు ఎలా దేవుడిని ఆరాధించాలో మాకు చూపించాడు. ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. దేవుడి సన్నిధికి వచ్చినప్పుడు మీరెవరు? దేవుడి సన్నిధికి వచ్చినప్పుడు మీరెవరు? ఆ ఇంజనీర్ గారు వచ్చారు మన సన్నిధి ముందు, మన సంఘంలో మన మధ్యలో ఉన్నారు ఇంజనీర్ గారు అంటే ఈయన ఇలా కూర్చొని, ఎవరికి ఇంజనీర్ నువ్వు? బయట. ఇక్కడ ఆమె పేరు నేను మర్చిపోయాను. మరి ఇంగ్లాండ్ రాణి, ఆ పేరు మర్చిపోయాను. ఇంగ్లాండ్ రాణి. బోల్డెన్ రాళ్ళు ఉన్నారు, అందుకే నేను చెప్పలేదు. విక్టోరియానో ఎలిజబెత్తో ఏదో రకరకాల పేర్లు ఉన్నాయి. ఒక ఇంగ్లాండ్ రాణి తన రాజ లాంఛనాలతో ఒకసారి ఎటో ట్రావెల్ చేస్తుంది. దారిలో ఒక చర్చ్ కనపడిందట. చర్చ్ కనపడితే ఎలాగో ట్రావెల్ చేసాం, కొంచెం బ్రేక్ తీసుకుందాం, చెప్పండి రాణిగారు వస్తున్నారని చెప్పండి, కాస్త వెళ్ళి అలా కనపడి ప్రేయర్ చేయించుకుని వెళ్దాం అని లోపలికి వెళ్ళింది. అక్కడ ఒక బిషప్ ఒక ఆయన ఉన్నాడట, ఫాదర్ గారు ఒక ఆయన ఉన్నాడు. వెళ్ళి తలుపు తీసి కొట్టిందట. వెళ్ళి ఆ డోర్ నాక్ చేసింది. అంటే ఆదివారం కాదు, వేరే ఒక రోజు వెళ్ళిందనమాట. నాక్ చేసిందట. ఆ లోపల నుంచి ఆ దైవ సేవకుడు అన్నాడంట, ఎవరు అన్నాడట. నేను రాణి, క్వీన్ ఆఫ్ ఇంగ్లాండ్ అందంట. సారీ అన్నాడంట. ఏం మాట్లాడలే. తలుపు తీయండి అంటే తీయట్లే. మళ్ళీ చూసి టకా కొట్టిందట. ఎవరు మీరు అన్నాడట. నేను చెప్తున్నాను కదా, నేను క్వీన్ ఆఫ్ ఇంగ్లాండ్. సారీ అన్నాడట. మళ్ళీ కొట్టిందట. మళ్ళీ సేమ్ ప్రశ్న, మళ్ళీ సేమ్ జవాబు. ఆయన తీయట్లే. కొద్దిసేపు ఆలోచించుకుందంట, ఎందుకు తీయట్లేదు? క్వీన్ అని చెప్పినా కూడా తీయటేంటి? తర్వాత ఆలోచించుకుందట. మళ్ళీ డోర్ నాక్ చేసిందట. మళ్ళీ సేమ్ ప్రశ్న, ఎవరు? నేను ఒక సామాన్య స్త్రీనండి. దారిలో ప్రయాణం చేస్తూ వెళ్తుండగా ఈ చర్చ్ కనపడింది. కాసేపు లోపలికి వచ్చి దేవుడిని ఆరాధించి వెళ్దామని వచ్చాను. అప్పుడు తలుపులు తీశాడట. వెల్కమ్. నువ్వు ప్రపంచానికి రాణివి అవ్వచ్చు, దేవుని దగ్గర నువ్వు రాణివి కాదు. కొంచెం పచ్చి మాటలు చెప్పాలంటే, దేవుని దగ్గర నువ్వు క్షమించబడాల్సిన ఒక పాపివి, ఒక అల్పుడివి. దేవుడు కరుణిస్తే తప్ప నాకు దిక్కు లేదని గుర్తించాల్సిన ఒక మనిషి. దావీదు ఈ అధ్యాయంలో ప్రారంభంలో ఒక మిస్టేక్ చేశాడు, కానీ సరిదిద్దుకున్నాడు. ఇప్పుడు ఎంత జాగ్రత్తగా దాన్ని తీసుకొని వస్తున్నాడంటే, నేను అల్పుడిని, నేను రాజును కాబట్టి తీసుకొచ్చేద్దామని అనుకున్నాను, ఫిలిస్తీ పద్ధతిలో ట్రై చేశాను, దెబ్బ తగిలింది. నేను ఇప్పుడు రాజులాగా తీసుకురావట్లేదు, ఒక అల్పుడిలాగా తీసుకొస్తున్నాను. ఇంతకంటే నష్టంగా, ఇంతకంటే ఘోరంగా నేను తృణీకరించబడినా కూడా ఈ పనికత్తులేమి నన్ను అపార్థం చేసుకోరు. ఎందుకంటే వాళ్ళకి ఏం జరుగుతుందో వాళ్ళకి తెలుసు, దేవుడికి తెలుసు, నాకు తెలుసు, నీకే అర్థం కావట్లేదు. నువ్వు వెటకారంగా వాళ్ళు నన్ను గణపరుస్తారన్నావు, నిజానికి వాళ్ళు నన్ను గణపరుస్తున్నారు. మా రాజుగారు ఎలా ఆరాధన చేయాలో చూపిస్తాడు. మా రాజుగారికి తన రాజరికం కంటే ఆరాధన ఇంపార్టెంట్. మా రాజుగారికి తన స్థానం ప్రతిష్ట కంటే ఆరాధన ఇంపార్టెంట్.
నువ్వు రాజువా, ఆరాధన చేస్తావా అంటే ఏమంటాడు దావీదు? నేను ఆరాధన చేస్తాను, రాజరికం తర్వాత సంగతి. దేవుడు ప్రథమ స్థానంలో ఉన్నప్పుడు, దేవుణ్ణి సేవించడం ప్రథమ స్థానంలో ఉన్నప్పుడు మిగతా పలుకుబడులు, గుర్తింపులు, ప్రతిష్టలన్నీ కూడా పక్కన పెట్టేస్తాను. దేవుని సన్నిధిలో నేను ఎవరిని అన్నప్పుడు నా దగ్గర ఏమీ లేదు. ఈ అధ్యాయం రాసిన గ్రంథకర్త సమూయేలు చివర ఒక మాట రాశాడు. మీకాలు గురించి ఒక లైన్ రాశాడు ఇట్లా: లైఫ్ లాంగ్ పిల్లలను కనకై ఉండేది. శాపం వచ్చిందా మనకి తెలియదు, లేకపోతే ఇలా ఉండటానికి కారణం ఇది అని చెప్పదలుచుకున్నాడా మనకి తెలియదు. కానీ ఒక లైన్ అయితే మీకాలు గురించి రాశాడు. మీకాలుకి స్టేటస్, దావీదుకి ఒబీడియన్స్. దేవుని ముందు నేను ఎవరిని నాకు తెలిస్తే నేను ఎలా ప్రవర్తించాలో నాకెవరు చెప్పవసరం లేదు. నేను ఎవరిని అనే ఒక అహంకారం నాకు వస్తే నేను దేవుడి ముందు కూడా వేరుగా ప్రవర్తిస్తాను. మీకు అర్థమవుతుందా? 2 మాటలు చెప్పి ముగించుకుందాం. అహంకారం నాకు ఏర్పడితే దేవుని సన్నిధిలో కూడా నేను నా స్టేటస్ చూపించుకోవాలనుకుంటాను. దేవుడు ఏమై ఉన్నాడో తెలిస్తే నేను అవన్నీ పక్కన పెట్టి దేవుని దగ్గర తగ్గించుకుంటాను. రాజుగారు ఎక్కడ? దేవాలయంలోనా? దేవుని మందసం ముందా? దేవుని ఎదుట? కుదరదు. యేసుక్రీస్తు వారు స్వయంగా చెప్పిన ఉపమానం, ఒక పరిసైడ్ వెళ్ళి నేను అలా ఇలా వారానికి ఎన్నోసార్లు ఉపవాసం ఉన్నాను, పేదలకు ఆ హెల్ప్ చేశాను, ఇది చేశాను, ఏవో చెప్పుకున్నాడట. ఒక సుంకరట, లోపలికి కూడా వెళ్ళలేదట, దూరంగా ఉండి ఆకాశం వైపు తలెత్తుటకు ధైర్యము చాలక చిన్న ప్రేయర్ చేశాడు. యేసుక్రీస్తు వారు దాని కింద గ్రాండ్ టోటల్ వేశాడు. ఇతని కంటే ఇతను నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. 2 మాటలు గుర్తు చేస్తున్నాను. మనకు నచ్చినట్టుగా ఆరాధన చేస్తానంటే కుదరదు. ఎక్కడో నీకు నచ్చింది తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసి ఇది ఆరాధన అని మీరంటే అది క్రియేటివిటీ అవుతుంది, కానీ ఆరాధన అవ్వదు. కెరూబుల మధ్య నివసించే అత్యంత పరిశుద్ధులైన సర్వోన్నతులైన దేవుడు నేను ఆరాధిస్తున్నా అన్నప్పుడు ఆయన చెప్పినట్టు చేస్తేనే అది ఆరాధన. నాకు నచ్చినట్టు చేస్తే అది నాకు నచ్చుద్ది, కానీ దేవునికి నచ్చదు. ఆరాధన ఎవరికి నచ్చాలి? దేవునికి నచ్చాలి. ఆరాధన ఎవరికి బాగుండాలి? ఇవాళ మ్యూజిక్ ప్లే చేశారండి, ఎంత హాయిగా ఉంది అసలు, ఎవరు లీనమైపోయాను. ఎవరికి బాగుంది? మీకు బాగుంది. మీకు బాగుంటే అది ఆరాధన బాగున్నట్టు ఎందుకు అవుద్ది? ఇవాళ చాలా బాగుంది వర్షిప్, ఎవరికి బాగుంది? బయట మనం వినపడే స్టేట్మెంట్స్ అవే. మీ ఎమోషన్స్ బాగుంటాయి, అట్మాస్ఫియర్ బాగుంటాయి, చాలా బాగుంటుంది అక్కడ. ఎవరికి బాగుంటుంది అది? ఆ మధ్య మణిపూర్ గురించి కొన్ని వీడియోలు వచ్చినాయి. చంపేశారు, ఇళ్ళు తగలబెట్టేశారు, కాల్చేశారు, చాలా ఘోరమైన మారణకాండ జరిగింది. వాళ్ళందరూ ఊరి చివర ఆ పొలాల్లో కూర్చొని ఆరాధన చేశారు. చూసారా వీడియో మీరు? ఏముంది అక్కడ? వాళ్ళకి మైకులు ఉన్నాయా? సంగీత వాయిద్యాలు ఉన్నాయా? ఏసీలు ఉన్నాయా? పొగలు వచ్చినాయా? లైటింగ్లు వచ్చినాయా? సౌండ్ బాక్సులు వచ్చినాయా? కీబోర్డులు, గిటార్లు ఉన్నాయా? ఏముంది అక్కడ వాళ్ళకి? ఏమీ లేదు. మనం బాగుంది వాళ్ళ ఆరాధన అని చెప్పుకోవటానికి తగిన ఏ వసతులు వాళ్ళకి లేవు. బట్ వాళ్ళకి తెలిసింది ఏంటంటే ఎంత జరిగినా మేము ఆ దేవుడిని ఆరాధించకుండా మానం. ఆ దేవుని విడిచిపెట్టే ప్రసక్తి లేదు. ఆ దేవుడు ఎప్పటికీ మా దేవుడే, మా పరిస్థితులు బాగున్న ఆయనే దేవుడు. అది ఆరాధన. ఆరాధన అంటే మ్యూజిక్ కన్సర్ట్ కాదుగా. ఆరాధన అంటే నీకు ఆనందం కలిగిందని గంతులేస్తే అది ఆరాధన ఎందుకు అవుద్ది? దావీదు ఆనందానికి కారణం ఒక అరుదైన సంఘటన, మళ్ళీ ఇప్పట్లో జరగదు అనుకున్న సంఘటన దావీదు జీవితం జరిగింది. కోల్పోయిన మందసాన్ని వాళ్ళు తిరిగి విచిత్రంగా తెచ్చుకోగలిగారు. అది వాళ్ళ ఆనందం. అది ఒక్కసారి చేశాడు.
దాన్ని మన వాళ్ళు ఏం చేస్తున్నారు? పద్దా చేస్తున్నారు. తలలో ఉంచి ప్రార్థన చేసుకుందాం. తలలో ఉంచి ప్రార్థన చేసుకుందాం. దేవుడి సన్నిధి, దేవుని క్రమం, ఈ 3 మాటలు మనం గుర్తుపెట్టుకోవాలి. దేవుడు ఏమై ఉన్నాడు? ఆయన సన్నిధి ఎంత గంభీరమైనది, దాంతో మనం ఆటలాడకూడదు. ఆయన క్రమం ఎంత గంభీరమైనది, దాన్ని మనం చులకన చేయకూడదు. దేవుని క్రమాన్ని తిరగరాసే హక్కు మీకు లేదు. దేవుని క్రమాన్ని మోడిఫై చేసే హక్కు నీకు లేదు. దేవుడు చెప్పినట్టు కాకుండా నీకు నచ్చినట్టు ఆరాధన చేస్తానంటే అది ఆరాధన అవ్వదు, అవిధేయత అవుతుంది. దావీదు ఆనందానికి కారణం దేవుని సన్నిధి తిరిగి మా మధ్యలోనికి వచ్చింది. అంతేగాని ఆయన సంతోషంగా ఉన్నాడని, ఆయనకు ఆనందం కలిగిందని కాదు. నిజమైన ఆరాధన దేవుని వైపు చూసి భయపడుతూ చేసే ఆరాధన. ఆయన ఏమై ఉన్నాడో గుర్తించేది ఆరాధన. పూర్ణ హృదయంతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ ఆత్మతో ఆయనకు లోబడే ఆరాధన. మనకు బాగుండేది కాదు, మన ఆరాధన మనకు బాగలేకపోయినా దేవుడు చెప్పిన క్రమంలో చేస్తే అది దేవుడు మెచ్చే ఆరాధన. నాకు నచ్చవసరం లేదు అది. నేను కొత్త బండి మీద తీసుకెళ్తే అది నాకు నచ్చుద్ది, కానీ దేవుడికి నచ్చదు. నేను పెద్ద ఆర్భాటంతో చేస్తే నాకు నచ్చుద్ది, దేవుడికి అది నచ్చదు. ఒక రాజులాగా నేను హడావుడి చేస్తూ ఉంటే అది నాకు నచ్చుద్ది, దేవునికి నచ్చదు. ఒక అల్పుడు నన్ను గుర్తించి, ఒక సామాన్యుడిగా నీ సన్నిధి నాకు చాలు ప్రభువా, నీ సన్నిధి నాకుంటే నా జీవితం ధన్యం అవుతుంది, నీ సన్నిధి లేకుండా ఈ జీవితానికి అర్థం లేదని గుర్తించటమే ఆరాధన. దేవుని సన్నిధిలో మీరేం వదిలేసుకోవాలి? మీ ప్రతిష్టని, మీ గౌరవాన్ని, మీ హోదాని, మీ స్టేటస్ని అన్నీ పక్కన పెట్టాలి. ఒక పాపిని, ఒక అల్పుడిని, ఒక సామాన్యుడిని, దేనికి కొరగాని వాడిని నీ సన్నిధికి వచ్చాను ప్రభువా అని మనం అనలేకపోతే అది నిజమైన ఆరాధన అవ్వదు.